బండ ప్రకాష్ మనతో ఉన్నారు. ప్లీనరీ సమావేశాల్లో భాగంగా అధ్యక్షులు కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేశారో వారి మాటల్లోనే విందాం. చెప్పండి సార్. ఇది ప్రధానంగా పార్టీ పునర్నిర్మాణం కార్యక్రమంలో భాగంగా సభ్యత్వ నమోదు, దాని షెడ్యూల్స్, ఇప్పుడు స్పెషల్ రివిజన్, ఇన్సెంటివ్ రివిజన్ ఏదైతే అవుతుందో దాంట్లో పార్టీ నిర్వహించాల్సిన పాత్ర, ప్రతి పోలింగ్ బూత్లో కార్యకర్తని, పోలింగ్ ఏజెంట్ని పెట్టుకొని మనం నిజమైన ఓటర్లని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేది అదొకటి. ఆ సభ్యత్వ నమోదు కూడా డిజిటల్ మరియు బుక్స్ ద్వారా కూడా రెండు రకాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. త్వరలో బుక్స్ ప్రింట్ కాగానే ఇక్కడే సభ్యత్వ నమోదు లాంచింగ్ చేసి ఆ రోజు నుంచి కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజుతో అన్ని కమిటీలు రద్దయినాయి, ఒక రాష్ట్ర కమిటీ తప్ప. రాష్ట్ర కమిటీ ఉంటుంది. అది మొత్తం స్టేట్లో మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు మొత్తం పర్యవేక్షణ ఆ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. రాబోయేటటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఈ సమావేశం సందర్భంగా ఏదైనా దాని మీద ఏం లేదమ్మా. మాకేమన్నా వస్తే ఆటోమేటిక్గా మా పార్టీ దాన్ని రెస్పాండ్ అవుతుంది. మండల జిల్లా స్థాయిలో కమిటీల రద్దు, ఈ విషయాన్ని ఎలా చూస్తారు? కమిటీల రద్దు ఏం లేదు. గతంలో కమిటీలు కొత్త సభ్యత్వాలు కావాలి. ఆ సభ్యత్వాలతోటి మళ్ళీ కమిటీల నిర్మాణము, ఎలక్ట్రోలు, ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అన్ని స్థాయిలో ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పునర్నిర్మాణ దిశగా ఏదైతే పూర్వ వైభవం 2029 ఎన్నికలే ఎజెండాగా ఎలాంటి దిశానిర్దేశం చేశారు అధ్యక్షులు? యాక్చువల్గా ఇలా పార్టీ ఇది ఒక హిస్టారికల్ పార్టీ. హిస్టారికల్గా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ నిర్మాణం చేసిన పార్టీ. జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల నుంచి మళ్ళీ తెలంగాణని పునర్వైభవం వైపు తీసుకుపోవడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేయాలన్న సంకల్పం కొద్దీ ఇప్పటి కార్యక్రమాలు జరగబోతున్నాయి. త్వరలో ఈ మెంబర్షిప్ డ్రైవ్ కూడా స్టార్ట్ అవుతుంది. దాంతో మా కార్యక్రమాలు మొదలవుతాయి. సార్, ఫైనల్లీ కవిత కొత్త పార్టీ గురించి మీ అభిప్రాయం? వద్దమ్మా, నో కామెంట్స్. చూసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో అధ్యక్షులు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అన్ని విభాగాలని కూడా అలర్ట్ చేశారు. కేవలం ప్లీనరీ సమావేశాలే కాబట్టి ఈ అంశం పరంగానే మాట్లాడారు తప్ప ఇతర అంశాలు ఏదైతే ఎన్నికల గురించి కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి కావచ్చు, ఎక్కడా కూడా ప్రస్తావనకి రాలేదు. కేవలం కేడర్ని బలోపేతం చేయడానికి మాత్రమే దిశానిర్దేశం చేశారు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు బండ ప్రకాష్. వీడియో జర్నలిస్టు నీరజ్తో ఉషా, మెగానన్ టీవీ, హైదరాబాద్.